మెట్టు దిగని బండి పట్టు వీడని సిపి. ఆర్టీసీ కార్మికుడి అంత్యక్రియల్లో ఉద్రిక్తత. శుక్రవారం ఉదయం శంకర్ గౌడ్ మృతి. అల్లుడి గ్రామమైన ముత్తోజిపేటకు డెడ్ బాడీ తరలింపు. పరామర్శకొచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్. శంకర్ డెడ్ బాడీని స్ట్రెచర్పై నర్సంపేట ఆర్టీసీ డిపోకు తరలించే ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు. మండుటెండలో హైవేపై 3 గంటల పాటు కేంద్ర మంత్రి ఆందోళన. బంధువుల ఆగ్రహంతో వెనుదిరిగిన సంజయ్, సిపి ముగిసిన అంత్యక్రియలు. చచ్చిపోయిన బాడీ ఎర్ర టెండకు ఇటు తిప్పుతున్నారు, అటు తిప్పుతున్నారు, ఇటు తిప్పుతున్నారు, అటు తిప్పుతున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే ఇది. ఇప్పుడు బండి సంజయ్ అక్కడికి వచ్చిండు, ఓకే, పరామర్శించినావు, డిపోకి తీసుకెళ్లాలన్నావు. ఆ కుటుంబ సభ్యులు కూడా డిపోకి తీసుకుపోవాలి, ఎందుకంటే 30 ఏళ్ళు అక్కడ పనిచేసిండు మా డాడీ, అడిగి తీసుకుపోయే ప్రయత్నం చేయడానికి కుటుంబ సభ్యులు కూడా అడిగినారు. పోలీసులు కాదంటున్నారు, గవర్నమెంట్ కాదంటుంది, అడిగి పోతే ఇంకేదో అయిందని వాళ్ళు ఒక రకమైన ఆలోచనతో, ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది ముందు నుంచి. ఎంత ఇమీడియట్గా వీలైతే అంత ఇమీడియట్గా అంత్యక్రియలు చేయాలనేది వాళ్ళకు వచ్చినటువంటి ఆర్డరు. అది ఆ సిపి పట్టుకొని అది ఆయన అక్కడికి వెళ్లకుండా ఆయన ప్రయత్నం. బండి సంజయ్కి రాజకీయం కావాలి. ఆ బాడీని ఇటు తిప్పి అడి తిప్పి చివరికి ఆ పోలీసులని ఇటు ఈ బండి సంజయ్ వర్గాన్ని ఆ కుటుంబ సభ్యులు ఏంది కనీసం ఆయన ఆత్మ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని మళ్ళీ తెచ్చి మళ్ళీ ఇంటికాడ పెట్టిరు. ఆ ఇంటికాడ పెట్టేలోపు ఆ మొత్తం అది ఉంటుంది కదా మన అది ఆ బాడీ పెట్టేది ఫ్రీజర్ బాక్స్, ఆ ఫ్రీజర్ బాక్స్ మొత్తం పగిలిపోయింది, మొత్తం ఆ పైన మొత్తం పగిలిపోయింది మొత్తం. వీళ్ళు నమస్తే తెలంగాణ వాళ్ళు రాసిరు చూడండి. అమరుడికి అమర్యాద, అమరుడికి అమర్యాద. శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని రోడ్లపైన ఈడ్చుకెళ్లిన బీజేపీ నేతలు. ఆర్టీసీ డ్రైవర్కు నివాళుల పేరుతో రాజకీయం. అమానవీయంగా ప్రవర్తించిన బీజేపీ నేతలు. పార్థివ దేహాన్ని ఫ్రీజర్ నుంచి బయటకు లాగి ఎండలో నడి రోడ్డుపైన ఈడ్చుకెళ్లిన దారుణం. డిపో దాకా తీసుకెళ్లే ప్రయత్నం. పోలీసుల చోద్యం. వదిలిపెట్టాలంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు. కార్మికుల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన నాయకులు. నర్సంపేటలో రోజంతా హైడ్రామా, ఉద్రిక్తత. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన కార్మికుల నిరసన. సరే, నువ్వు ఆ డిపోకి తీసుకుపోవాలనుకున్నావు, ఏదో చేసినావు, ఓకే, మరి మీరు ఎంత ఇచ్చారు సార్? మీరేమన్నా ప్రకటించారా మీ ప్రభుత్వం వైపు నుంచి, కేంద్రం వైపు నుంచి? అసలు ఇష్యూ ఎక్కడ జరుగుతున్నది? ఈ యొక్క సమ్మె జరగడానికి ప్రధానమైన కారణం ఏంది? ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆర్టీసీ భూములను ప్రైవేట్ వానికి అప్పచెప్తున్నారు. అది మెగా కృష్ణారెడ్డి కావచ్చు, ఇంకోటి జేబీఎం కంపెనీ, ఇంకోడన్నా కావచ్చు. ఈ పాలసీ ఎవరు తెచ్చిర్రు? దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొచ్చే దాంట్లో భాగంగా నరేంద్ర మోదీ తీసుకొచ్చిన పాలసీ ఇది, ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ అన్నది. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశం ఒకవైపు ఉంటే, ప్రైవేట్ కంపెనీలకి ఈ ఎలక్ట్రిక్ బస్సులను అప్పచెప్పి ఆడ ఆర్టీసీని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన కదా, పాలసీ అదే కదా. మోదీ పాలసీని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు. మరి ఇప్పుడు బండి సంజయ్ ఏడ ధర్నా చేయాలా? మోదీ దగ్గర ధర్నా చేయాలనా? మోదీ దగ్గర ధర్నా చేయాలనా? ఆడికి పోయి ధర్నా చేయాలనా? శంకర్ గౌడ్ ఆల్రెడీ అక్కడ ప్రైవేట్ బస్సుల మీద చాలా సందర్భాల్లో వాళ్ళ మీద అక్కడ ప్రశ్నించిన పరిస్థితి. నేను చెప్తున్న మాట కాదు, ఆయన భార్య చెప్తుంది. డిపో మేనేజరు నన్నే పిలిచింది, స్వయంగా నన్నే పిలిచి, ఏందమ్మా మీ ఆయన ఆ ప్రైవేట్ వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాడు, ఆయన ఏంటంటే ఆర్టీసీ బతకాలన్న ఆలోచన శంకర్ గౌడ్, వద్దని చెప్పమ్మా అని భార్యని కూడా పిలిచి ఆర్టీసీ డిపో మేనేజర్ చెప్పిందట. మరి ఎట్లా వచ్చినాయి ప్రైవేట్ బస్సులు? ఎవరి పాలసీతో వచ్చినాయి ప్రైవేట్ బస్సులు? ఎవరి పాలసీతో వచ్చినాయి? కేంద్రం తీసుకొచ్చిన పాలసీతో వచ్చినాయి. మరి కేంద్రం తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీతో ఇక్కడ తెలంగాణ ఆర్టీసీ నిర్వీర్యం అవుతుంది కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయి, నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేయి. గాడికి పోయి ఏదో చేసి ఏదో హంగామా. ఏం జరిగింది మరి హంగామా చేస్తే? చివరికి ఏం జరిగింది? మరి మీరేమన్నా కుటుంబానికి ఏమైనా కేంద్ర మంత్రి హోదాలో ఏమైనా ఇచ్చిరా? ఏదన్నా కనీసం ఏమైనా ప్రకటించిరా? ఆ లోకల్ ఎమ్మెల్యే ఒక 5 లక్షలు ఇచ్చిండు, మరి మీరేమన్నా ఇచ్చిరా? అంత దూరం పోయారు కదా. కేంద్రం ఏమన్నా ఇచ్చిందా? ఏం లేదు, ఇది రాజకీయం తప్ప ఇందులో ఏమీ లేదు. అసలు మీరు సమాధానం చెప్పాల్సింది, ఈ ఎలక్ట్రిక్ బస్సుల పాలసీని ఎవరు తీసుకొచ్చినారో చెప్పాలి దేశవ్యాప్తంగా. మెగా కృష్ణారెడ్డి ఎంటర్ కావడానికి కారణం ఎవరో చెప్పాలి. ఆనాడు కేసీఆర్, ఈనాడు రేవంత్ రెడ్డి మోదీ పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో ముందుకెళ్ళిరు వీళ్ళు. మహారాష్ట్రలో ఒకసారి అయితే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 300 బస్సులకు సంబంధించిన కాంట్రాక్ట్ని రద్దు చేసిరు వాళ్ళు. మన దగ్గర బయట నుంచి ఆ ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ కొనడం ఒక భాగం అయితే, రెండో వైపు మొత్తం డిపోలనే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. ఈ తెలంగాణలో 7 డిపోలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఆర్టీసీ భూములని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్నారు. ఎవరు తెచ్చిన పాలసీ ఇది? సమాధానం చెప్పాలి కదా మీరు. ఆడిపోయి రాజకీయం చేస్తే ఎట్లా? ఇది అడగొద్దు. ఇది అడిగితే అర్బన్ నక్సలైట్ అవుతాడు. ఇది అడిగితే అర్బన్ నక్సలైట్ ఇక.
52 రోజులు చేసిన సమ్మె పరిష్కారం కానీ సమస్యను కేవలం 3 రోజుల్లో పూర్తి చేశారు. గతంలో కేసీఆర్ ఆర్టీసీ సమస్యలను గాలికి వదిలేసి చివరికి పరిష్కరించకుండా పోయారు. ఇది నిజమైన ప్రజాప్రభుత్వం. ముందే ఎందుకు చేయలేదు? మనం అడగాల్సింది అది కదా. ఒక ప్రాణం పోయింది కదా. అయినా ఇప్పుడు ఇంకా సమస్యకు పరిష్కారం ఏడో దొరికింది, మళ్ళీ దానికి ఒక కమిటీ అంటున్నారు కదా. రఘు గారు, భూముల విలువ ఒరిజినల్గా కాంగ్రెస్ వచ్చాక తగ్గింది. స్టాంప్ డ్యూటీ పెంచి దోచుకోవడం గవర్నమెంట్ ప్లాన్ అట. ఇప్పుడు వాళ్ళు స్టాంప్ డ్యూటీ ఏదో తగ్గించట, స్టాంప్ డ్యూటీ తగ్గించి మార్కెట్ వాల్యూ పెంచుతారట అంటున్నారు. మరి చూడాలి. అన్న బండి సంజయ్ మాటల వరకే, అంతా పెద్ద హైడ్రామా ఏం లేదు. మాట్లాడేటోడు ఎవరు లేకపోతే చేసుకుంటూ పోతూనే ఉంటారు వీళ్ళు. ఏమి ఇప్పుడు ఆడ బాడీని తీసుకపోయి అటు గుంజి ఇటు గుంజి అవసరం ఏముంది అంతా? నువ్వు కాకపోతే ఆ బాడీని అక్కడే ఉంచి ధర్నా చేయి, రోడ్డు మీదని. డిపోకి ఎందుకు తీసుకెళ్లరు? అంత్యక్రియలు జరగడానికి వీల్లేదని ధర్నా చేయి. బాడీని ఎందుకు మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలా? చివరికి ఏమైంది? మొత్తం ఆ ఫ్రీజర్ బాక్స్ మొత్తం పగిలిపోయింది. అది ఇటు దిప్ప అటు దిప్ప. కవితక్క ఇంటర్వ్యూ ఎప్పుడు ఆమె ఇచ్చినప్పుడు, మా సింగరేణిలో అంబులెన్స్లో లారీలు ఇలా ప్రతి 40-50 వేల శాలరీ వచ్చే వాళ్ళే సమ్మె చేస్తే పేద ప్రజల పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు ఆయన శంకర్ గౌడ్ ఉన్నాడు, 30 ఏళ్ళుగా పనిచేసి ఇల్లు లేదు ఆయనకి, కనీసం ఇల్లు లేదు ఆయనకి. వాళ్ళు ఎంతకాలం పని చేస్తే మీరు అన్న 40,000 జీతం రావాలా? ఒకసారి ఆలోచించండి.